సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రెండేళ్ల పరిపాలనలో గుంతలమయం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆప్ మాజీ అధ్యక్షుడు బుర్ర రాముగౌడ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద 2K రన్ ఆఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బుర్ర రాముగౌడ్ హేమ మాట్లాడారు. రాష్ట్రమంతా గుంతలమయంతో ప్రజలు అవస్థలు పడితే నగర మేయర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ట్యాక్స్ల రూపేణా ప్రజలతో పిండి వసూలు చేస్తున్న డబ్బుల్ని తీసుకుని ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సంవత్సరం వరకు రాష్ట్రమంతా విస్తరించి గుంతల రోడ్లపై ప్రజలకు తెలిపి రోడ్లు బాగు అయ్యే వరకు ప్రజల్ని చైతన్యం చేసి రోడ్లు మంచిగా అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీని వదలబోమని ఆమ్ ఆద్మీ పార్టీ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో ఆప్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా గల్లీలలో నున్నగా రోడ్లు ఉండొద్దా? మా ఏరియాలో గుంతలు ఉండాలా? నీ ఏరియాలో మంచిగా ఉండాలా? ఈ రోజు రేవంత్ రెడ్డి ఇలాకాకు పోతే ఆయన నున్నగా నూనె పోతే జారా అంతా నున్నగా రోడ్లు చేస్తున్నారు. మరి ఈ రోజు కుత్బుల్లాపూరే కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, ఖైరతాబాదే కావచ్చు, ఈ రోజు జూబ్లీ హిల్స్, నాంపల్లి, ఉప్పల్, ఈ నియోజకవర్గాల పరిస్థితి ఏంది? ఈ నియోజకవర్గాలు జిహెచ్ఎంసీలో కావా? 300 వార్డులు చేసినవే. నీకు పని చేయడం చేత కానప్పుడు 300 వార్డులు చేస్తే ఏంది? 3000 వార్డులు చేస్తే ఏమవుతుంది? నిధులు సక్రమంగా ఇవ్వనప్పుడు, ఆ నిధులు కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేస్తున్నప్పుడు నీ ప్రభుత్వం ఉండి ఏం చేస్తుంది? వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకున్నావని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ పోరాటం ఆగదు. మా రాష్ట్ర నాయకులందరూ కలిసి ఖచ్చితంగా ఈ జిహెచ్ఎంసీలో ప్రజల పోరాటం, ప్రజల కోసం పోరాటం, ఇది రాజకీయ కక్షగానే కాదు. ఈ ప్రజల యొక్క ఇబ్బందులు, ప్రజల యొక్క సమస్య, ఇది తెలంగాణ, ఈరోజు హైదరాబాద్ ప్రజల సమస్య. కాబట్టి రోజు వేల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, 100 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. చచ్చిపోయిన పట్టించుకునే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్కి, ముఖ్యంగా ముఖ్యమంత్రికి, గద్వాల్ విజయలక్ష్మికి, జిహెచ్ఎంసీ కమిషనర్కి చిట్ట చివరికి ఈ రోడ్లో ర్యాలీ చేయాలంటే మీకు 11,000 కట్టాలనా? ఎందుకు కట్టాలండి? హెచ్ఎండిఏకి హక్కు లేదా? మాకు నడిచే హక్కు లేదా? నడిచే హక్కు మాకు లేదా? ఈ జిహెచ్ఎంసీలో మేము ట్యాక్సులు కట్టట్లేదా? అంటే ఎట్లుందంటే ప్రభుత్వం ఈ డబ్బులన్నేమో ప్రభుత్వానికి ఇవ్వాలంట, కానీ ప్రభుత్వం నుంచి వచ్చే రోడ్డే కావచ్చు, మిగతా విషయాల్లో ప్రభుత్వం పట్టించుకోదట. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం ఆగదని ఈ వాక్ ద్వారా తెలియజేస్తూ, ఈ వాక్ని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఏరియాలో కంటిన్యూగా ఈ వాక్ని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ ఈ రోజు నుంచి మొదలు పెడితే సంవత్సర ప్రాతిపాదికన గుంతలు పూడ్చే వరకు జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు కావచ్చు, ఇప్పుడు 12 మంది నేసిన కమిషనర్లు కావచ్చు, ఎప్పటికప్పుడు కలుస్తూ ప్రభుత్వానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తారని తెలియజేస్తున్నారు. మన పార్టీ నేతలకు కానీ అండ్ మిగతా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ సమస్య ఏంటంటే మనకి రోడ్లు అనేది గుంతల రోడ్లు ఉండడం వల్ల యాక్సిడెంట్స్ అయిపోయి ఈ రోజు చూసుకుంటే ఫ్యామిలీలు బయటికి వచ్చారంటే మళ్ళీ ఇంటికి వెళ్ళగలుగుతారా లేదా అనే భయం భ్రాంతులతోని గురవుతుంది. సో అలాంటి పరిస్థితి, రోడ్ల పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి నేను గత ప్రభుత్వం ఏం చేయలేదు, ఇప్పుడు మేము చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చేసి ఒక మేనిఫెస్టో తీసుకొచ్చేసి అట్లీస్ట్ ఒక రోడ్స్ కూడా మనం ఫస్ట్ బయటకు వస్తే పని కోసం రావాలి అంటే రోడ్డు మీదకి రావాల్సిందే. ఆ రోడ్లు కూడా బాగలేకుండా చేస్తున్నారంటే ఇంకా తను ఏ పరిపాలన చేస్తారు? ఎంతసేపటికి వచ్చేసి ఈ మధ్యలో చూసుకుంటే మనం అందరం చూస్తున్నాము, పిల్లర్స్ మీద వచ్చేసి పెయింటింగ్లు వేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు బాగుండాలి, యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలి. ఒక ట్యాక్స్లు అనేది 30 to 40% ట్యాక్సులు వచ్చేసి రోడ్ ట్యాక్స్లను తీసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ రోడ్డు మీదకి వస్తే చలాన్లు వేస్తున్నారు, రాంగ్ రూట్ అని, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ అని, ఇవన్నీ వేస్తున్నారు. మరి ఈ ట్యాక్స్లన్నీ ఎక్కడికి పోతున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ట్యాక్స్లు ఏ విధంగా తీసుకుంటున్నారో జనాలకు కూడా సురక్షితమైన రోడ్లను వేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వానికి ఉన్నది. మరి ఇవన్నీ వేయకుండా మీరు ఎంతసేపటికి పెయింటింగ్లు వేస్తుంటారు పిల్లర్స్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సుందరీకరణ చేయండి, ఎవరు వద్దనలేదు, కానీ మాకు సురక్షితమైన రోడ్లను వచ్చేసి ఫస్ట్ కల్పించిన తర్వాత మిగతా పనులకు వచ్చేసి మీరు పైసలు దానికి పెట్టాల్సిందిగా మేము ఫస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా వచ్చేసి ఈ రోజు పేపర్లు చూస్తుంటే తెలంగాణలో ముందుగా 10 స్థానాలలో చూసుకుంటే అది నెంబర్ 1గా ఉన్నది. ఇప్పుడు అంత యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం ఈ రోడ్స్ అన్నిటికి వచ్చే ట్యాక్స్లని ఏం చేస్తున్నాయి? ఎంతసేపటికి నన్ను కోస్తే కూడా పైసలు లేవు అంటాడు. మరి ఈ 200 కోట్లు అని చెప్పేసి మెస్సిని తీసుకొచ్చి అంటే మన దేశంలో లేరా? మన దేశంలో ఆటగాళ్ళు లేరా? అక్కడి నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ 200 కోట్లు ఖర్చు పెట్టాడు. లేకపోతే గ్లోబల్ సబ్మిట్ అని చెప్పేసి అక్కడి నుంచి ఎక్కడి నుంచో తీసుకొస్తారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రజలకి ఎందుకు రోడ్లు అనేది సురక్షితమైన రోడ్లు ఇవ్వలేకపోతున్నాడు? మీకు చేత కాకపోతే మీరు గద్దె దిగండి. మీరే ఒప్పుకుంటున్నారు నన్ను కోసిన డబ్బులు లేవు, చెప్పులు ఎత్తుకపోయేటట్టున్నారు, చూస్తున్నారు జనాలు అప్పు కోసం పోతే అని చెప్పేసి అంటున్నారు.
సిగ్గుండాలి ఈ మాట మాట్లాడడానికి. ఒక సీఎం గా పదవిలో ఉండి నువ్వు ఈ మాట మాట్లాడడానికి. దయచేసి మేమందరం ఇది మన సమస్య, తెలంగాణ ప్రజల సమస్య. రోడ్లు అనేది ఖచ్చితంగా వేయాలి. మనం అడిగితే తప్ప వీళ్ళు వేసేటట్టు లేరు కాబట్టి మనం ఖచ్చితంగా నిలదీయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి మేము పిలుపునిస్తున్నాం. ఇక మీద ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ప్రతి గల్లీలలో వచ్చేసి జిల్లాలలో కూడా వచ్చేసి ఈ పార్టీని 2K వాక్ను వచ్చేసి మేము ప్రతి దగ్గర పెడుతూనే ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇది ప్రజలారా, మన అన్న తమ్ములు అందరూ మన వాళ్ళే. మనం బాగుండాలి అంటే మన రోడ్లు బాగుండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.